మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలండి. ఈ రోజున తండ్రుల దినోత్సవం అని చెప్పి తండ్రులందరినీ జ్ఞాపకం చేసుకునేదానికి ఒక రోజు కేటాయించినట్లుగా ఈ రోజున ఆ ప్రత్యేకతను చూస్తున్నాం. ఎందుకని తండ్రుల దినోత్సవం అని ఒక రోజు నిర్ణయించబడింది అన్న సంగతి చూస్తే, తండ్రినైనా తల్లినైనా మరి ఇంకెవరినైనా ఒక జ్ఞాపకం చేసుకుని ఒక రోజు కేటాయించడం జరిగింది అంటే, మర్చిపోతున్న అనుభవాలు పిల్లలకు ఎక్కువగా ఉన్నాయన్న సంగతిని మనం తెలుసుకోవాలి. అందరినీ మర్చిపోయేటువంటి బంధుత్వాన్ని విడిచిపెట్టి కన్న ప్రేమను పోగొట్టుకొని దూరమైపోయే ఒక ఆత్మ ఈ కడవరి కాలంలో అనేకుల జీవితాలను ఏం చేస్తుంది అంటే, తన ఇష్టానుసారంగా అనేకుల బ్రతుకులను నడిపిస్తూ ఉంది. అందువల్ల జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి తండ్రులకి ఈ రోజును నిర్ణయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా పిల్లలను కన్నా తండ్రులైనటువంటి మీ అందరికీ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. తండ్రి అనేటువంటి ఈ పోస్ట్ అనేది చాలా విలువైనదండి. తండ్రి అని పిలిచేటువంటి నాన్న అని పిలిచే ఆ పదము, ఆ పోస్టు చాలా గొప్పది, బాధ్యతతో కూడుకున్నది. ఓ ఉన్నతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉండేటువంటి అనుభవాలు ఈ పిలుపులో, ఆ పేరులో ఉన్నాయి. కుటుంబానికి ఏది నేర్పాలన్నా, ఏది కావాలన్నా, బిడ్డల భవిష్యత్తు అనేది ఒక ఉన్నతమైన అనుభవంలో చేరాలి అన్న తండ్రి యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైంది. సరే, బైబిల్ గ్రంథంలో కూడా తండ్రిని గురించి ఎన్నో మాటలు ఉన్నాయి. ఏమని బోధిస్తుంది వాక్యం అనే విషయాన్ని కాస్త మనం ఆలోచన చేస్తే చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ మాటలు రాస్తున్నాయి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వాక్యం ఏమని, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతునిగా ఉండేటట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని రాస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతునిగా ఉండాలి అనేది దేవుని కోరిక. అలా నీవు ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. నీ తండ్రిని సన్మానించమని వాక్యం అంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో తండ్రిని గౌరవించటం, తండ్రిని ఘనపరచటం, తండ్రి మాటకు విధేయత కలిగి ఉండటం అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతి అనేది ఈ విషయాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. సరే, నీవు దీర్ఘాయుష్మంతునిగా ఉండేటట్లుగా నీ తల్లిదండ్రిని నీ తండ్రిని సన్మానించుమని వాక్యం అంటుంది. మన ఆత్మీయతలో తండ్రిని సన్మానించే వాళ్ళముగా మనం ఉన్నామా? తండ్రిని ఘనపరిచి గౌరవపరిచే వాళ్ళముగా మనం ఉంటున్నామా అన్న విషయాన్ని కాస్త మనం ఆలోచన చేయాలి. సరే, ఎందుకని తండ్రిని ఘనపరిచినట్లుగా వాక్యం చెబుతుంది? ఎందుకని దేవుని వాక్యం నీ తండ్రిని సన్మానించుమని బోధిస్తుంది, మనకు నేర్పుతుంది అన్న విషయాన్ని కాస్త ఆలోచన చేస్తే, అప్పుడు తండ్రి యొక్క స్థితి అనేది, తండ్రి యొక్క పాత్ర అనేది అది గొప్పదై సన్మానానికి ఘనతకు అర్హమైనదిగా ఉంటేనే కదా దేవుని వాక్యం కూడా ఘనపరచమని మనకు బోధిస్తుంది. సరే, మనం దేవుని వాక్యంలో కాస్త లోతుగా విషయాలను ధ్యానం చేయగలిగితే, దేవుడు కూడా, దేవాది దేవుడు కూడా ఆయన మనకు దగ్గర అయ్యేదానికి, మనకు సమీపంగా సన్నిహితంగా ఉండేదానికి దేవుడు తనను గురించి మనకు ఆయన ఏమని పరిచయం చేసుకుంటున్నాడు, ఏమని మానవాళికి బోధిస్తున్నాడు అనే విషయాన్ని కాస్త ఆలోచన చేస్తే, తన గురించి చెప్పేటప్పుడు దేవుడు చెబుతున్న మాట 103వ కీర్తన 13వ చరణంలో రాస్తాడు. కీర్తన 103:13లో ఏమని, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని చెప్పి వాక్యం అంటుంది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడతాడు. ఎలా జాలి పడతాడో ఆ విధంగానే దేవాది దేవుడు కూడా మన ఎడల ఆయన జాలి పడే దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు తనను మనకు ఏమని చెప్తున్నాడు ఆయన గురించి? తండ్రి. తండ్రి అంటే ఇప్పుడు తండ్రి కంటే దేవుడు ఎక్కువ కదండి. కానీ దేవుడు
మరి తండ్రిని అని ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయనను దేవునిగా ఓ ఉన్నతమైన అనుభవానిగా భయాన్ని కలిగించే అనుభవాల్లో ఉండేటట్లుగా ఆయన మనకు కనబడేందుకు ఇష్టపడక తండ్రిగా అంటే తండ్రి బిడ్డలు అనేటువంటి ఆ బంధం అనేది ఎంత దగ్గరగా ఉంటుందో మనకు తెలుసు. అందుకని ఆయన మనకు దగ్గరగా ఉండాలనే మనసు కలిగిన దేవుడు తండ్రిగా అంటే తను తాను తగ్గించుకొని మన దగ్గరికి తండ్రిగా వచ్చినట్లుగా మనం గ్రహించాలి. కాబట్టి తండ్రిగా ఉండేటువంటి ఆ అనుభవాన్ని ఏం చెప్తున్నాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా నేను మీ ఎడల ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల అంటే తండ్రికి దగ్గరగా ఉంటూ తండ్రి మాట వినాలని కోరుకుంటూ ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఏం చేస్తున్నాడు? వారి విషయమై ఆయన జాలి పడుతూ ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. సరే, ఇప్పుడు తండ్రి మనసు ఎలాంటిది? జాలి పడేది. తండ్రి గుణం ఎలాంటిది? జాలితో నిండిపోయింది. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యంలో ఈ మాట రాసిందండి. యోహాను సువార్త 3:16లో ఏమని అని చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించాను. ఏం చేశాడు? కాగా ఆయన తన కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందేటట్లుగా తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు లోకం అంటే మట్టి కాదు, మనుషులు మనలను ఎంతో ప్రేమించను. ఆయన ప్రేమకు లిమిట్ లేదు, పరిమితి హద్దులు లేవు, అన్లిమిటెడ్. ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమకు తగిన రీతిగా ఆయన ఏం చేశాడంటే ఆయన కుమారుని ఈ లోకానికి పంపి కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు నశింపకుండా వాడేమవ్వాలి? నిత్య జీవం పొందాలి. నిత్య జీవం పొందేటట్లుగా క్రీస్తును తన ఏక కుమారుణ్ణి మనకు ఈ లోకానికి పంపెను. నశింపక నిత్య జీవం పొందినట్లు అంటే నిత్యము తండ్రితో మనం ఉండాలి, నిత్యం ఆయనతో జీవించాలి. ముందుగా మనం ఏం చదువుకున్నాము? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతునిగా. అదే మాట ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాడు. నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనతో ఉండేటట్లుగా తండ్రి అయిన దేవుడు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపించి కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలని చెప్పాడు. అంటే కుమారుని యందు విశ్వాసము లేకపోతే వాడికి ఏమి లేదు? నిత్య జీవము లేదు. ఈ నిత్య జీవాన్ని మనం పొందాలి అంటే కుమారుని యందు మనం విశ్వాసం ఉంచినటువంటి వారమై మనం ఉండాలి. ఇక్కడ తండ్రి ముందు చదువుకున్న మాటలో కుమారుల ఎడల తండ్రి జాలి పడినట్లుగా ఆయన మన ఎడల జాలి పడతాడని చదువుకున్నాం. ఇప్పుడు చూస్తే తండ్రి లోకమును ఎంతో ప్రేమించారు. ప్రేమ, జాలి, కనికరము, దయ, కరుణ, వాత్సల్యత, కృప ఇవన్నీ కూడా తండ్రి దగ్గర మన కొరకు ఆయన మన మీద చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ఇవన్నీ కూడా మన ఎడల ఆయన కలిగి ఉన్న దేవుడు. ఇప్పుడు తండ్రి జాలి పడతాడు, తండ్రి ప్రేమిస్తాడు అని ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అనేది కావాలి అని కోరుకోదండి. ప్రేమ ఎప్పుడు ఇస్తుంది. ప్రేమకున్న గుణము ఇవ్వటం. కొంతమందికి ఇచ్చే గుణం ఉంటుంది, కొంతమందికి ఇస్తే నాకు ఇస్తే బాగుండనే గుణం ఉంటుంది, అంటే తీసుకునే గుణం ఉంటుంది. ఏ గుణం ఉన్నా ప్రేమకున్న స్వభావము ఇవ్వటమే, కావాలని కోరుకోదు. ప్రేమ కోరుకునే అనుభవాలు వేరుగా ఉంటాయి. ప్రేమ కావాలని కోరుకునేది ఏంటి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన దీర్ఘాయుష్మంతునిగా ఉండేటట్లుగా ఉండాలి అంటే ఆయన తండ్రి మనతో ఉన్నట్లుగా మనం ఆయనతో ఉండాలి. నశింపక నిత్య జీవం పొందాలి అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవంలో మనం తండ్రితో కూడా ఉండాలంటే నిత్యము జీవించేది తండ్రి మాత్రమే, దేవుడు మాత్రమే. ఆయనతో మనం ఉండాలి, నిత్యము జీవించాలి అని కోరుకుంటున్నాడు కనుక నిత్య జీవార్థమైన మన ప్రభువుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచమని తండ్రి చెప్పాడు. సరే, లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే తండ్రి ప్రేమ, తండ్రి జాలి, వీటికున్న స్వభావం ఏంటి? ఇవ్వటమే కానీ తీసుకోవడం లేదు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిచ్చాడు అని చూస్తే ఆయన ప్రేమించే తన ఏక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు, మన కొరకు ఇచ్చేశాడు. ఇప్పుడు ప్రేమ త్యాగంతో కూడుకున్నది, ఇవ్వగలిగింది. ఇప్పుడు తన కుమారుని మనకు అనుగ్రహించను అని సింపుల్ గా రాస్తుంది.
సరే, కుమారుడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అని చూస్తే ఈ లోకానికి నీతిని, భక్తిని, పరిశుద్ధతను ప్రకటించాడు. ఆయన బోధించాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన శ్రమపడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆఖరి రక్తపు బొట్టు సైతము మన కొరకే ఆయన కార్చి త్యాగం చేసి మరణాన్ని రుచి చూచి మరణించి తిరిగి లేచి ఆయన మన కొరకు పరలోక రాజ్యాన్ని కట్టి ఆయన వస్తూ మనల్ని తీసుకుని వెళ్ళేదానికి ఆయనతో కూడా నిత్యం ఆయనతో కూడా తండ్రితో ఆయనతో ఉండేదానికి మన కొరకు ఆయన వస్తున్నాడు. ఇవన్నీ చేసేదానికి కారణం ఏంటి అని చూస్తే ప్రేమ. ప్రేమ, కేవలం ప్రేమ. ప్రేమలో ఉన్నటువంటి ఇంత గొప్ప త్యాగం. మరి మనము కూడా ప్రేమిస్తాం, మనలో త్యాగం ఉంటుందా? మనము ప్రేమిస్తాం, మనలో సమర్పణ హృదయం అనేది ఉంటుందా? మనం ప్రేమిస్తాం. ప్రేమించినటువంటి వాళ్ళ కొరకు ఏదైనా శ్రమ పడవలసిన పరిస్థితి వస్తే శ్రమను అనుభవించి ప్రేమను కనపరుస్తామా? శ్రమ భరించలేక ప్రేమించాలని చెప్పినటువంటి సహోదరునైనా, తల్లినైనా, తండ్రినైనా అక్కడ వదిలేసి వెళ్ళిపోతామా? ప్రేమిస్తే పిల్లలు తండ్రిని, తల్లిని ప్రేమిస్తే అనాథ శరణాలయాలు ఎందుకండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎందుకండి విస్తరిస్తాయి? కారణం ఏంటి? ప్రేమ. విడిచిపెట్టిపోయే ప్రేమనే అనుభవిస్తున్నారు కానీ దాని ప్రేమని పిలవకూడదు. కానీ ప్రేమ ఆరోగ్యంగానే కనపరుస్తున్నారు. వృద్ధాప్యం రాగానే పనికిరారు, రోగం వచ్చింది, ఇంకేదో బాధ, మేము దూరంగా ఉన్నాం, మళ్ళీ వీళ్ళని ఎవరు చూస్తారు అని వీళ్ళని కనిపెట్టుకొని ఉంటే మా పరిస్థితి ఏంటి? మా పిల్లల భవిష్యత్తు ఏంటి? నీ తండ్రికి నువ్వు కూడా బిడ్డవే కదా, మరి నీ భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఇప్పుడున్న భవిష్యత్తు నీకు ఎక్కడి నుండి వచ్చి ఉండేది? కానీ ఈ విషయము కొడుకులకి, కూతుర్లకి పొరపాటున జ్ఞాపకం రాదు. అందుకని తీసుకెళ్ళి మా బిడ్డల భవిష్యత్తు మేము పాడు చేసుకోలేం, మేమైతే ఓకే ఇప్పటికే చాలా త్యాగం చేసుకున్నాం అని అనుకొని అన్నట్టుగా ఫెయిల్ అయిపోయి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఉంచకూడని చోట అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాల్లో, వాళ్ళలో పెట్టి వీళ్ళు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ప్రత్యేకమైన ఒక రోజు తండ్రుల దినోత్సవం అనేది రాగానే వెళ్ళటం, కలవటం, మాట్లాడటం, కవిలించుకోవటం, ముద్దు పెట్టుకోవటం, వాళ్ళకి అవి ఇవి కొనుక్కొని వెళ్ళటం, ఇచ్చిన తినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒంటి నిండా రోగాలే కదా, బిడ్డల కోసం కష్టపడి ఇక నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య అని గ్రాండ్ ఫాదర్గా వాళ్ళని ఉన్న వాళ్ళని పలకరించుకొని మొఖాలు దగ్గర పెట్టుకొని సెల్ఫీ తీసుకోవటం, అదే పెద్ద ప్రేమ కనపరచడం అయిపోయింది పిల్లలకి. ఇక బాయ్ చెప్పి వెళ్ళిపోవటం. అది మరలా బతుకుంటే ఏది మరుసటి సంవత్సరం తండ్రుల దినోత్సవం వరకు, ఫాదర్స్ డే వరకు మరలా బతుకుంటే రావటం, లేదా పోయింది, ఒక బాధ పోయింది, ప్రశాంతంగా ఉంది అనటం, జ్ఞాపకం చేసుకోవటం. ఇంకా ప్రేమ ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, లవ్ అనేది, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పేరు మీద 4 దుప్పట్లు, వాళ్ళ పేరు మీద నలుగురికి అంత అన్నము. ఇక వచ్చేసింది కృప, ప్రేమ. ఇంత ప్రేమ చూడండి. ఈ రోజున రకరకాలుగా ఎలా మలుపులు తిరుగుతుందో గ్రహించడమే కష్టమైన పరిస్థితుల్లో మానవ ప్రేమ అనేది బంధింపబడిపోయింది. సరే, దేవుని వాక్యం కూడా ఆయన మనకు తండ్రిగా, ఆయన ప్రేమించిన వాణిగా, ప్రేమించి మన కొరకు సమస్తం త్యాగం చేసుకున్న తండ్రిగా ఆయన దేవుని వాక్యంలో నుండి తేటగా మనకు బోధిస్తున్నాడు. తండ్రిగా నీవు ఉండాల్సినటువంటి విధానం, నీ పద్ధతి ఏమైంది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ఒక రైలుకి ఇంజిన్ ఎలాంటిదో కుటుంబానికి తండ్రి లాంటి వాడు, కుటుంబానికి తలకాయ లాంటి వాడు, కుటుంబానికి నడిపించేవాడు. తండ్రి సరిగా లేకపోతే కుటుంబం ముందుకెళ్ళదు. కుటుంబంలో భార్య బిడ్డల పరిస్థితులు అన్నీ అదో రకంగా భయానకంగా మారిపోతాయి. కాబట్టి ఈ తండ్రి యొక్క పరిస్థితులు అనేవి ఏమవ్వాలి అంటే, తండ్రికి దేవుని యందలి భయభక్తులు కలిగిన అనుభవాలు చాలా అవసరం. తండ్రి ప్రార్థనా పరుడై ఉండాలి. తండ్రి దేవుని యందు భయముతో వణుకుతో ఉండేటువంటి వాడిగా ఉండాలి. ఎప్పుడైతే తండ్రి దేవుని భయాన్ని కలిగి ఉంటాడో అప్పుడు తన కుటుంబంతో కూడా ప్రేమ కలిగి ఉంటాడు. తండ్రి దగ్గర ఉందేంటి? ప్రేమ. కుటుంబాన్ని తండ్రి ప్రేమతో లీడ్ చేయాలి, ప్రేమతో నడిపించాలి, ప్రేమతో ఆలోచన చెప్పాలి, ప్రేమతో చేసేటువంటి అనుభవాన్ని తండ్రి కలిగి ఉండాలి. అలా కాకుండా కష్టపడుతుంటే మీకు అర్థం కావట్లేదు, నా కష్టం మీకు గుర్తింపు రావట్లేదు, చెప్పిన మాట వినరు, నేను కష్టపడుతున్నా. ఏమండి,
పిల్లల్ని కన్న తర్వాత ఒక పశువు కష్టపడుతుంది, జంతువు కష్టపడుతుంది, ఒక పక్షి కష్టపడుతుంది. అవి ఒక స్థితికి వచ్చే వరకు అవి వెళ్ళి, పక్షి ఉంది పిచ్చుక, దాని జీవితం ఎంత, పిడికిట్లో పట్టుకుంటే కనపడదు. దాని కడుపు ఎంత, ఆ కడుపులో పట్టే ధాన్యం ఎంత, ఆ 4 గింజల కోసము ఉదయం నుండి సాయంత్రం వరకు ఎక్కడికెక్కడికో వెళ్ళి కష్టపడి అవి తీసుకొచ్చి కడుపులో పెట్టుకొని, అవి కడుపుకు వంట పట్టకమునిపే గూడెత్తుక్కుంటూ వెళ్ళి ఆ పిల్లలకు పెట్టి అవి కడుపు ఖాళీ చేసుకొని కడుపులో తీసి పెట్టి పిల్లలకు తృప్తిగా కడుపు నింపుకుంటాయి. మరలా వెళతాయి. ఎప్పటి వరకు? తల్లి వాళ్ళే కష్టపడి, తండ్రి వాళ్ళే కష్టపడి సంపాదించుకునే ఆ వయస్సు, ఆ అనుభవము, ఓపిక, బలము పిల్లలకు వచ్చేంత వరకు. సృష్టిలో ఆ అనుభవం ఎవరు నేర్పారు? వాటికి కనిపెట్టుకొని ఉంటుంది. ఒక జంతువైన, పశువైన, మృగమైన, ఏదైనా పిల్లల్ని కనిపెట్టుకొని ఇక్కడి నుంచి వచ్చింది. వీటన్నిటికీ నిర్మాణకుడు ఒకడే, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆయన ప్రేమ స్వరూపపు స్వభావము, ఆయన నిర్మాణమైనటువంటి సృష్టిలో ప్రేమకు ప్రతిరూపంగా సమస్తము కనబడుతున్నాయి. కాబట్టి తండ్రి ప్రేమను కనబరచాలి, ప్రేమతో తన కుటుంబాన్ని నడిపించాలి. తండ్రి ప్రేమతో కుటుంబాన్ని ఎప్పుడైతే నడిపిస్తాడో అప్పుడు ఆ కుటుంబపు ఆ అనుభవాలన్నీ కూడా, కుటుంబంలో ఉండే ఐక్యత, అవన్నీ ఏమవుతాయంటే సంతోషకరంగా, అందరికీ సమాధానకరంగా, సమానంగా ఉంటాయి. తండ్రి ప్రార్థనా పరుడై ఉండాలి. తండ్రి ప్రార్థనా పరుడైనప్పుడు కుటుంబం అంతా కూడా దేవుని వైపు చూసే కుటుంబముగా ఉంటుంది. కుటుంబం అంతా ప్రార్థన దగ్గరకు వచ్చిన తండ్రి ఒక్కడు దాడి తెప్పాడు అనుకోండి, గాడి తెప్పితే పోయి పడేది పక్కన గుంటలోనే. అందుకని లేనిపోని పరిస్థితుల్లో నష్టాలు ఇవన్నీ కూడా దారి తీసేదానికి అవకాశం ఇవ్వక తండ్రి ఏమవ్వాలి? కుటుంబాన్ని కాపాడుకునేవాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి. ప్రేమతో తన కుటుంబాన్ని నడిపించాలి. ఇందుకు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉందండి, ఒక తండ్రి ఉన్నాడు. అతని గురించి చెప్పాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి లోబడే మనసున్నవాడు, ప్రతి చిన్న విషయాన్ని ప్రార్థన చేసి ప్రభు దగ్గర కనిపెట్టేటువంటి ఒక మంచి దైవ భక్తి, భయం ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయనే మన పితరుడైనటువంటి యోబు గారు. ఆయనకున్న భక్తి ఎంతో మనకు తెలుసు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు పరలోక రాజ్యంలో. సాతానుగాడితో కూడా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా భక్తుడైన యోబును నీవు ఎరుగుదువా? ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించాడు. ఏం చేశాడు? ప్రార్థించేవాడు. ఏం చేశాడు? భయభక్తులు కలిగిన వాడు. ఏం చేసేవాడు? ప్రజలకు మేలుకరంగా బ్రతుకుతున్నాడు. ఏం చేశాడు? తన పిల్లలకు భక్తి నేర్పుకున్నాడు. ఎన్నో సంగతులు. సరే, ఇవన్నీ కూడా ఆయనలో కలిగి ఉన్నట్లుగా దేవుడే మాట్లాడిన మాటలు మనకు తెలుసు. ఇతని గురించి బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఏం రాస్తుంది అని చూస్తే, యోబు గ్రంథంలోనట యోబు చేస్తున్న పని ఏంటి? తన బిడ్డలు వయసుకు వచ్చారు, యవనస్తులు. వీళ్ళందరూ కూడా ఒకవేళ ఏదైనా తప్పు చేశారేమో, ఏదైనా పాపం చేశారేమో, పెళ్ళిళ్ళైనా సరే ఒకవేళ వాళ్ళ ప్రార్థనలో దూరంగా దేవుడుకున్నారేమో, వాళ్ళ కుటుంబాలు చూసుకోవడమే సరిపోయిందేమో, ఏం ప్రార్థన చేస్తామని ఈరోజు అనుకున్నారో ఏమో. అనుకోలేదు, కానీ తండ్రి అలా అనుకొని దేవుడికి దూరం కాకూడదని భయపడిపోయి ఏం చేశాడు వాళ్ళ గురించి అని చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యం నుండి చదివితే, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దానబలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచూ ఉండెను. ఎంత గొప్ప తండ్రి అండి ఈ తండ్రి! అద్భుతమైన తండ్రి కదా. ఈరోజు మీ ఇంట్లో ప్రార్థన, యోబు పిల్లలందరూ వెళ్ళి పిల్లలంతా ఒక కుటుంబంలో కూర్చొని ప్రార్థనలో ఉంటారు. ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసుకుంటారు. రేపు ఇంకో కుటుంబంలో, ఆ విధంగా ఆ కుటుంబం అంతా కూడా ప్రతిరోజు ఒకరింట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ దేవుడితో సమయాన్ని గడుపుతున్న మంచి కుటుంబం. ఈరోజు ఎవరి కుటుంబాల వల్ల ప్రార్థన చేస్తున్నారు? ఒక తండ్రికి 2, 3, 4, 5 ఎంతమంది పిల్లలున్నా అందరూ కూర్చొని ప్రార్థన చేసుకునే అనుభవాన్ని కలిగి ఉన్నారా? లేరుగా. ఉంటే ఎంతకాలం ఉండగలరు? నిత్యం అలాగ చేస్తున్నాడంటే యోబు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక మీ ఇంట్లో ప్రార్థన, మా ఇంట్లో ప్రార్థన అనుకున్న తర్వాత ఆ రోజులు అవగానే వాళ్ళని పిలిచి, మీరు ప్రార్థన చేసుకున్నారా లేదో, మరి ప్రార్థన ఏమైనా మర్చిపోయారా? దేవుడికి ఏమైనా వ్యతిరేకంగా నడిచారా, ప్రవర్తించారా, మాట్లాడారా?
చెప్పండి అని అడిగి వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళ పరిశుద్ధపరిచి వేకుజామున అరుణోదయాన్ని లేచి వారి నిమిత్తము బలి అర్పించటం. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? బలి అర్పించేందుకు మన పెదవులు ఉన్నాయి, మన స్తోత్ర బలులు జీవ బలులుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేదానికి ఈ ప్రార్థన చేసే అనుభవము అనేది మనకు తప్పకుండా కావాలి. ఇలాంటి ప్రార్థించే ఈ అనుభవాలు అనేవి యోబు వలె ఏ తండ్రి చేస్తాడో ఆ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. ఈ అద్భుతమైన ఈ తండ్రి నిత్యం అలాగ చేస్తున్నాడంట. అంటే ఈ తండ్రి ప్రార్థన మర్చిపోయిన వాడు కాడు, దేవుడి సన్నిధిని విడిచినవాడు అస్సలు కాదు. అటువంటి ఒక అద్భుతమైన మంచి ప్రార్థన స్వభావం కలిగినటువంటి యోబు తండ్రి వలె తండ్రులందరూ మారితే ఆ కుటుంబాలన్నీ ఒక పరలోకపు అనుభవాన్ని పోలి ఉంటాయి. అటు కృప దేవుడు ప్రతి కుటుంబానికి అనుగ్రహించును గాక, ప్రతి తండ్రికి ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయతలో ఏమవ్వాలి అని చూస్తే దేవుడితో ఉండే అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. యోబు ఆస్తులు ఉన్నాయి యోబుకి, కానీ భక్తి కూడా కావాలి. ఆస్తి, ధనము, ఐశ్వర్యము, డబ్బు, వెండి, బంగారాలు, ఇల్లు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, విస్తారమైన సంపద ఇవన్నీ బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటేనే సరిపోదు, లోకంలో బ్రతకొచ్చు. మరి నిత్య జీవాన్ని గురించిన అవగాహన కలిగిన ఏ తండ్రి కూడా నిత్య జీవాన్ని పోగొట్టుకోవాలని ఇష్టపడలేడు. అందుకని యోబు సంపాదించుకున్నాడు, కష్టపడ్డాడు, ఆస్తుపాస్తులు, పశువులు, పనివాళ్ళు సమృద్ధిగా ఉన్నా ఇక నాకేం కొదవా అనుకోవచ్చుగా. తరతరాలు తరగని ఆస్తి సంపాదించా, నా పిల్లలు బాగానే సంపాదించుకుంటున్నారు, ఇంకేం కావాలి అనుకోవచ్చు కదా. ఇవి కాదు, భక్తి ముఖ్యం. కారణం, భక్తి కలిగిన తండ్రి నిత్యం అలాగూ చేసే ప్రార్థన చేసే ఒక మనసును ఆయన కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మంచి తండ్రి ఆస్తులతో పాటు భక్తిని కూడా పిల్లలకు సమకూరుస్తాడు. మంచి తండ్రి ఆస్తులతో పాటు భక్తిని కూడా పిల్లలకు నేర్పుకుంటాడు, భక్తిని ఇస్తాడు. ఎలా భక్తి చేయాలి? తండ్రి ప్రార్థనలో ఉంటే కుటుంబం అంతా ఉంటుంది. మీరు కానివ్వండి, నాకు పని ఉంది అని తండ్రి తన పనుల మీద అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి. ఈరోజు చాలా మంది అంటారు, తండ్రిలో ఎందుకు ఇట్లా అంటే, నేను కష్టపడేది వీళ్ళ కోసమే కదన్నా, వీళ్ళ కోసమే కదా, నా ప్రయాస, నా కష్టము, నా బాధ, భారం ఎవరికి అర్థం కావట్లా, ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. అది నిజమే, కానీ ఎంతవరకు? దేవుణ్ణి కాదనా? దేవుని భక్తి కంటే సంపాదనకు ప్రాముఖ్యత ఇచ్చా? అది నీ గురించైనా నీ బిడ్డల గురించైనా ఒక తండ్రిగా నీ ప్రయాస దేవుడితో కూడా కలిసి ఉన్నదిగా ఉండాలి. దేవుడు లేకుండా పడితే ఆ ప్రయాసకు ఫలితం లేదని వాక్యం అంటుంది. మరి చేసిన కష్టాన్ని, పొందిన ఫలితాన్ని నిర్లక్ష్య పెట్టి భక్తి లేకుండా పోగొట్టుకునే పరిస్థితిని ఏమంటారు? అది దుస్థితి కదా. అలాంటి దాంట్లో ఉండక తండ్రికి ఉండవలసిన ఒక మంచి మనస్సు ఏంటది? సంపాదనతో పాటు కృపను, దేవుణ్ణి, భయభక్తుల్ని కూడా, దేవుడి సన్నిధిని కూడా సంపాదించుకునే ఒక అనుభవం అనేది తప్పకుండా తండ్రికి ఉండాలి. కాబట్టి తండ్రి ప్రార్థనను బట్టి పిల్లలు కృపను పొందుతారు, తండ్రి ప్రార్థనను బట్టి పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. యోబు పిల్లలకి ఇష్టానుసారంగా బతికే అనుభవం లేదు. భయభక్తులు కలిగి ఉండి అందరూ కుటుంబంలో చేరి ప్రార్థన చేసుకునే మంచి పిల్లలు ఎక్కడి నుండి వచ్చింది? అది తండ్రి దగ్గర నుంచి. కాస్త డబ్బు ఉంటే చాలు, కాస్త హోదా వచ్చిందంటే చాలు, పిల్లలు పొరపాటున మాటినరు. కష్టపడాల్సిన అవసరం నా పిల్లలకేంటండి అని తండ్రి గొప్పగా చెప్పుకుంటాడు. అది గొప్ప సంగతి అయినట్టుగా కాదు కదా. భక్తి కలిగిన తండ్రి పిల్లల్ని భక్తి కలిగి మలుచుకునేటట్లుగా ప్రయాసపడతాడు. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే తండ్రి ప్రార్థనను బట్టి ఏమవ్వాలి? కుటుంబం అంతా విధేయతలోకి రావాలి. తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగి దైవ సన్నిధిలో మోకరించినప్పుడే కుటుంబం అంతా ఆ విధంగా ఉంటుంది. ఆ మనసు ఎప్పుడైతే కుటుంబానికి కలిగేటట్లుగా తండ్రి నడుచుకుంటాడో, ఆ తండ్రి, ఆ కుటుంబం, ఆ బిడ్డలు, ఆ కుటుంబం అంతా అది పరలోకపు ఆనందాన్ని భూమి మీద ఉన్నంత కాలం అనుభవిస్తారు. అది కృప. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు, చాలా ప్రేమ కలిగిన తండ్రి, చాలా ఆప్యాయత కలిగిన తండ్రి, పిల్లలంటే ప్రాణం, బాగా సంపాదించుకున్నాడు. అలాంటి తండ్రి ఏం జరిగింది అని చూస్తే, తండ్రికి ఉన్నటువంటి కొడుకులు ఇద్దరు కూడా దేవుని తండ్రితో బాగా సమాధానంగా సంతోషంగా ఉండేటువంటి వాళ్ళే. ఒక రోజున ఏమైంది అని చూస్తే, ఈ ఇద్దరు కుమారులలో చిన్న కొడుకు తండ్రితో గొడవపడి నా ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు. ఆస్తి మొత్తం మూట కట్టుకున్నాడు. 3 రోజులు బాయ్ చెప్పి దూర దేశానికి వెళ్ళిపోయాడట. దూరంగా వెళ్ళిపోయాడు. చేతిలో డబ్బు ఉంది,
నా ఆస్తి నాకు వచ్చింది, అడిగే దిక్కు లేరు, ఇప్పుడు నేనే హెడ్ని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పినట్టే వినాలి అన్నట్టుగా, నాకు ఏ అడ్డు లేదు అదుపు లేదు, నాకు నచ్చినట్టుగా కోరినంత డబ్బు నా ఆస్తి నాకు వచ్చింది, అడిగే దిక్కు లేరు, తండ్రి లేడు అన్న లేడు, నాకు నచ్చినట్టుగా అన్నాడు, వెళ్ళాడు. ధనం ఉంటే వద్దన్నా కూడా ఆటోమేటిక్ సిస్టమ్ లాగా ఏమవుతుంది, ఫ్రెండ్స్ అందరూ మ్యాగ్నెట్ అయిపోతారు. కాస్త అయస్కాంతాన్ని తిప్పితే దానికి సంబంధించిన అన్ని వచ్చి ఎత్తుకున్నట్టుగా ధనం ఉంటే అందరూ వచ్చి ఎత్తుకుంటారు. ఇక రోజుకో తిండి, పూటకో తిండి, రోజుకో డ్రెస్సు, సోకులకు ఏం తక్కువ లేవు, లగ్జరీ లైఫ్, జీవితాన్ని ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నాడు. ఇలాంటి ఆస్తులు ఎంత, ఇవి పోయే ఆస్తి కానీ వచ్చేది కాదు కదండి. మనుషులాగా మొత్తం కరిగి కూర్చుంది. కొంతకాలానికి ఆస్తి అయిపోయేసరికి డబ్బున్నంత వరకు ఏ స్నేహితుడైనా, ఎవరో కొందరు ఉంటారు నమ్మకంగా ఉండేవాళ్ళు కష్టంలో కూడా. ఈ రోజుల్లో అది కూడా అరుదే. డబ్బు ఎప్పుడైతే అయిపోయిందో ఆస్తి అయిపోయేసరికి అందరు బయట ఫోన్ వచ్చిందిరా మామ, మళ్ళీ కలుద్దాం మామ, రకరకాలుగా చెప్పి అందరూ చేతులేసి వెళ్ళిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. విచిత్రమైన సంగతి ఏంటి చెప్పనా, అప్పుడే ఆ దేశంలో కరువు వచ్చిందంట. దేవుడు పాఠం నేర్పాలంటే ఎప్పుడు కరువు రావాలో, ఎప్పుడు సమృద్ధినిచ్చి పరీక్షించాలో అన్ని ఎరిగిన దేవుడు ఆయన, అన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని గమనిస్తే, ఇక్కడ కరువు వచ్చింది, ఇక తినేదానికి తిండి లేదు, బట్టలన్నీ అయిపోయాయి, గడ్డం పెరిగింది, గడ్డం చేసుకునేదానికి కూడా, జుట్టు కత్తిరించుకునేదానికి కూడా 10 రూపాయలు ఏంటి దుస్థితి. అప్పుడు ఏం జరిగింది, ఇక పందులకి వేలకు పొట్టేయాలి. ఆ పని ఒప్పుకున్నాడు, పెద్ద ఉద్యోగమే. యజమాని చెప్పాడు, టయానికి పందులకు పొట్టే, జీతం అడగకూడదు, కరువు ఉందిగా, నా దగ్గర లేవు, ఈ పొట్ట అయిపోతే పందులకు మేత కూడా లేదు నా దగ్గర, అందుకని ఇది 4 సార్లు 3 సార్లు వేసే మేత రోజుకు ఒకసారి అయ్యి కొంతకాలం బతుకుతాయి, లేకపోతే లేదు, జీతం ఇచ్చినప్పుడే తీసుకోవాలి, నా దగ్గర డబ్బులు లేవు, అవసరమైతే ఆ పొట్టి దినాలు నువ్వు కూడా, నాకేం సంబంధం లేదు. గత్యంతరం లేక ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే మనిషి పందులతో సమానునిగా మారిపోయాడో, పందికి పెట్టిన పొట్టు తిని దుర్గతి ఎప్పుడైతే పట్టిందో వెంటనే తండ్రి ఇల్లు జ్ఞాపకం చేసుకున్నాడు. నాది ఒక బతికేనా, నా తండ్రి ఎట్లా పెంచాడు, నా తండ్రి ఎట్లా గౌరవంగా చూశాడు అని చెప్పి వెంటనే నేను లేచి వెళ్ళిపోవాలి, నేను చేసింది పెద్ద తప్పు, పాపము, ఘోరము, నేరం, పరలోకానికి కూడా పోను నేను అని కన్ఫర్మ్ అయిపోయి అప్పుడు పరిగెత్తి ఏం చేశాడు, కుమారుడు చిన్నగా దారి పట్టుకొని ఎన్ని తంటలో పడ్డాడో, ఇబ్బందులు పడ్డాడో మొత్తం మీద తన ఊరికి బయలుదేరి వచ్చాడు. ఈ రోజున పిల్లల పరిస్థితి ఎట్లా ఉందంటే అండి, కనిన తండ్రి కన్న వాళ్ళ ప్రేమను విడిచిపెట్టి, అడిగింది ఇవ్వకపోయినా, చదువుల్లో ఫెయిల్ అయిపోయినా, ఇంకేదైనా ఫెయిల్యూర్ అయిపోయినా, రకరకాలుగా నిలువన ప్రాణం తీసుకుంటున్నారు. తండ్రి గుండెల్లో ఆశ, కన్న వాళ్ళ హృదయాల్లో ఇక ఈ ఎగ్జామ్ అయిపోతే ఉద్యోగం వస్తుంది, ఇక నాకు కష్టాలు పోతాయి, నా కొడుకు నాకు ఆసరాగా ఉంటాడు, నా కూతురు నాకు ఆసరాగా ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రుల ఈ కన్న వాళ్ళ హృదయాల్లో తీరని బాధ, వేదన, కోత మిగిల్చి చచ్చిపోవడమా, వెళ్ళిపోవడమా, దూరంగా వెళ్ళిపోవడమా. వయసు వచ్చి ఒక స్థితి వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన పిల్లలు ఎంతమంది లేరండి, కావలసినంత మంది. కానీ అలాంటి పరిస్థితి ఈ కుమారుడికి వచ్చినా, నేను ఇంకా చచ్చిపోతే బాగుండు, లేదా ఇంకా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనేటువంటి దురాలోచన చేయకుండా తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకొని తండ్రిని వెతుక్కుంటూ తడబడుతున్న అడుగులతో తండ్రి ఇంటిని వెతుకుతూ తండ్రి దగ్గరకు వచ్చాడు. ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి కళ్ళన్నీ కూడా ఎదురు చూడడం తప్ప తండ్రి ఏం చేస్తారండి, చిన్నపిల్లడైతే అటలేదు ఇట్రా అనొచ్చు, ఎత్తుకొని తిరగొచ్చు, వెళ్ళొద్దు అని బంధించలేడు, ఎత్తుకొని తిరగలేడు, కంట్రోల్ చేయలేడు, అయిపోయింది ఆ పరిస్థితి. అందుకని కన్నీళ్లు విడవడము, ఎదురు చూడడము, నిరీక్షించడం తప్ప ఏమి చేయలేని బలహీనమైన స్థితిలో తండ్రి మిగిలిపోయాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే తండ్రి ఇల్లు ఎత్తుక్కుంటూ కుమారుడు వచ్చాడో, లేఖనం ఏమంటుంది మనకందరికీ తెలిసిన మాటే కదా, చూద్దాం. అయినా కూడా లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వాక్యం, లూకా 15:20 రాసినటువంటి మాట, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. అద్భుతమైన మాటలు రాస్తున్నాయి కదండి. ఇక వెంటనే అక్కడ జరిగిన విషయాలు మనకు తెలుసు. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గుర్తుపట్టే స్థితిలో కుమారుడు లేడు. ఆ బట్టలు కూడా తండ్రి కొనిపెట్టినటివి కావు, ఎక్కడ సంపాదించాడో, లారీలు దుడుచుకునే వాళ్ళ దగ్గర పాప వేసుకున్నట్టుకున్నాడు.
గడ్డం పెరిగింది, జుట్టు పెరిగింది, ఆ? మనుషుల్లో అందరిలో గుంపులో తిరిగే వాళ్ళగా లేడు. మంచోడికి తక్కువ, పిచ్చోడికి ఎక్కువ అన్నట్టుగా మిగిలిపోయాడు. అటువంటి వాణ్ణి చూసి ఖచ్చితంగా నా కొడుకే అని తండ్రి కన్ఫర్మ్ చేసుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. నడక నడక అడుగులు రానప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు తండ్రి చేయబట్టుకొని వేలు పట్టుకొని నడిపించాడే తాను నేర్పిన నడక. తప్పటడుగులు వేస్తే ఏ తండ్రి అయినా నడిపిస్తాడు, కానీ జీవితంలో తప్పుటడుగులు వేస్తే ఏ తండ్రి ఏం చేయగలుగుతాడు? ఏమి చేయలేని పరిస్థితి. అందువల్ల ఇక్కడ తండ్రి గుర్తించి తిరిగి తీసుకొని వచ్చి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని ఎంత ప్రేమ చూపించాడు. తండ్రి అనగానే ఉండాల్సింది తండ్రికి మొదట ప్రేమ. ఒక వ్యక్తి కుటుంబంలో కూతురైనా, కొడుకైనా, భార్య అయినా ఎవరైనా మారకపోతే, తండ్రి మాట అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే, వాళ్ళని తన మాటను గ్రహించుకునే అనుభవంలో తీసుకొని రాగలిగింది భయంకరమైన పెద్ద పవర్ఫుల్ ఆయుధం తండ్రికి ఉండాల్సింది ప్రేమ. ఈ ప్రేమ లేకపోతే ఏమన్నా వ్యర్థమంది, ఏమన్నా వ్యర్థమే. అందుకని ప్రేమ కలిగిన తండ్రి తన పిల్లల్ని, తన కుటుంబాన్ని తన మాటకి విధేయత కలిగినట్లుగా నడిపించుకోగలుగుతాడు. ఆ పవర్, ఆ కెపాసిటీ అనేది ఒక ప్రేమకు మాత్రమే ఉంది. ప్రేమ లేకపోతే ఏం ప్రయోజనము లేదు. ఇక్కడ తండ్రి, అరే నువ్వు మనిషి వాటిరా, నేను ఎట్లా పెంచానురా, ఎక్కడిరా బట్టలు, నువ్వు బుద్ధిందిరా, నీ చదువుకున్న చదివేంటి, నిన్ను చదివిచ్చాను, నువ్వు అసలు మనిషిలాగా ఉన్నవాటిరా, ఏ మొహం పెట్టుకుని వచ్చావురా నా ఇంటికి, చచ్చాను బతికను చూద్దామని వచ్చావా, సిగ్గులేదట్రా, వెళ్ళిపోరా నీకు రోషం ఉంటే. ఇవేం మాట్లాడలేదు. ఎందుకురా ఇట్లయిపోయావని లేదు. నా కుమారుడు వచ్చాడు అంతే చాలు, పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తీసుకొచ్చి తన దగ్గర మొదట ఏ స్థానం ఉందో ఆ స్థానాన్ని మరలా ఆ కుమారుడికి ఇచ్చాడు తండ్రి. అద్భుతం, గొప్ప సంగతి కదండి. అంటే తండ్రి తప్పప్పులు ఎంచేవాడు కాదు. పదాక నువ్వు ఇట్లా నీ బతుకు ఇట్లా, నీ మనసు ఇట్లా, మాట వినలేదు, అవి ఇవి కాదు. ప్రేమతో మార్చుకునేవాడు తండ్రి. తండ్రికి ఉన్నటువంటి ఎంత సుగుణం, ఎంత గొప్పతో చూశారా? తన దగ్గర ఉన్న స్థానాన్ని మరలా కుమారునికి ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి ఆ స్థానంలో కుమారుడు ఉన్నాడు. కుమారుడు తీర్మానం చేసుకున్నాడు, కోలివాడిగా నేను తండ్రితో బతుకుతాను కానీ నా తండ్రికి నేను దూరం కాను. కుమారుడి దగ్గర ఈ తెగింపు, త్యాగం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ప్రేమ. గెలిస్తే ప్రేమతో గెలవాలండి. సంపాదిస్తే, పొందితే ప్రేమతో మనం పొందాలి. అది తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి అనుభవం. ఇటు కృప ప్రతి తండ్రికి దేవుడు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి అడిగితే ఖరీదైన బట్టలు ఇవ్వగలడు, ఖరీదైన చెప్పులు, షూస్ ఇవ్వగలడు, కొన్ని డ్రెస్సులు ఇవ్వగలడు, ఖరీదైన సెల్ ఫోన్లు, ఏవి కావాలంటే బండ్లు, బైకులు, కార్లు, అవసరమైతే ఏవి కావాలన్నా అవన్నీ తండ్రి తన అవసరతలు, సుఖాలన్నీ చంపుకొనైనా పిల్లలకు ఇవ్వగలడు. కానీ భక్తిని మాత్రమో ఇవ్వలేడు. ఏ తండ్రి భక్తిని ఇస్తాడో, దేవుని యందలి భయభక్తుల్ని ఏ తండ్రి అయితే నేర్పుతాడో పిల్లలకి, ఎన్ని ఆస్తులున్నా ఆ పిల్లలు తగ్గించుకొని విధేయత కలిగి దేవునికి లోబడి బ్రతికేదానికి మాత్రమే ఇష్టపడతారు. కారణం తండ్రి నేర్పినటువంటి ఆ అనుభవం. విలువైనవన్నీ ఇచ్చి పాడైపోయిన తర్వాత బాధపడే తండ్రులు చాలా మంది ఉన్నారు. విలువైన వాటితో పాటు దేవుని యందు భయభక్తులు వాళ్ళకు ఇవ్వాలి, నేర్పించాలి. ఎప్పుడైతే అవి నేర్పిస్తారో అవన్నీ కూడా పిల్లల భవిష్యత్తుకు ఒక విలువైనటువంటి అనుభవాన్ని సమకూరుస్తాయి. చూడండి, ఆస్తులు ఎన్ని సంపాదించినా భక్తి కూడా ఉండాలి. ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ఒకనాటికి అయిపోతాయి. అట్లా అయిపోయి కదా కుమారుడు తిరిగి వచ్చాడు ఇంటికి. ఆస్తులు అయిపోతాయి, ఆస్తులు కరిగిపోతాయి, దొంగిలించబడచ్చు, కానీ భక్తిని దొంగిలించలేరు. భక్తి కరిగిపోదు. భక్తి అనేది కాపాడుకుంటే అంతకంతకు ఓ ఉన్నతమైన, అధికమైన స్థానానికి మాత్రమే అది రాగలుగుతుంది. కాబట్టి అలాంటి ఒక అనుభవము అనే దాన్ని మనము ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో మనం కాపాడుకుంటామో, దేవుడితో ఉండదగిన అనుభవాన్ని, దైవత్వ లక్షణాలను, మనం కృపను పొందుకునేటట్లుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లలు గొప్పవాళ్ళు కావాలని తండ్రి కోరుకుంటాడు. డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలైనా, కలెక్టర్లైనా, పొలిటికల్ లీడర్స్ అయినా, నాయకులైనా, ఎలాంటి వాళ్ళైనా సరే ఈ గొప్ప స్థితి మంచిది, ఇది గొప్ప స్థితి లోకంలో. కానీ భక్తి వీటికంటే గొప్పది, భక్తి వీటికంటే ఉన్నతమైనది. కాబట్టి సంపాదనతో పాటు పిల్లలకి ఇవ్వవలసింది భక్తి.
భక్తిని నేర్పేటువంటి తండ్రిగా ఏ తండ్రి ఉంటాడో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ తండ్రి తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. భక్తిని కాకుండా రకరకాలుగా పిల్లలు మాట వినకపోతే తండ్రికి చాలా దుఃఖం కలుగుతుందండి. పిల్లల మాట వినకపోతే కొంతమంది తండ్రి ప్రేమను, తండ్రి మాటను వినే అనుభవాన్ని, గ్రహించుకునే అనుభవాన్ని పొందిన వాళ్ళగా ఉండలేరు కొంతమంది పిల్లలు. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా తన సుఖాన్ని, ఆరోగ్యాన్ని మరిచిపోయి తండ్రి ప్రయాసపడుతూ, శ్రమపడుతూ ఎంత సంపాదించి పెడుతున్నా సరిగా చదవక, భవిష్యత్తు సంపాదించుకోక, తండ్రి మాటకి విధేయత లేక ఉండనటువంటి పిల్లలను బట్టి తండ్రి చాలా దుఃఖపడతాడు. తల్లి అయితే ఇతరుల దగ్గర చెప్పుకొని ఏడ్చో బాధ పోగొట్టుకుంటుంది, ఇతరులతోనైనా తన బాధను కనపరచుకోగలుగుతుంది. తండ్రి అయితే ఒక నిజమైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి దుఃఖపడితే ఆ తండ్రి కన్నీళ్ళు ఎవరికి వినబడని, కనబడని ఒక నిశ్శబ్ద జలపాతమే తప్ప వేరొకటి కాదు. అలాంటి తండ్రులు ఎందరో ఉన్నారు. ఉంటే వండిపోతే పో అని తెంచుకునేటువంటి వాళ్ళు కాదు, కానీ పిల్లల కోసము తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పెట్టేటువంటి తండ్రులు ఉన్నారు. అలాంటి తండ్రుల ప్రేమ అర్థం చేసుకోలేని పిల్లలు కూడా లోకంలో చాలా ఎక్కువే ఉన్నారు. ఈ తరంలో ఇంకా ఎక్కువగా ఉన్నారని చెప్పాలి. కాబట్టి ఏది ఏమైనా తండ్రి యొక్క మనస్సు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవటము చాలా అవసరం. తండ్రి ఎంత మంచి పనులు చెప్పినా, మంచి విషయాలు చెప్పినా, మంచివిగా చెడ్డవా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ప్రతిదానికి కొంతమందికి కోపగించుకోవడమే ముందుంటారు పిల్లలు. కోపగించుకోవటమే, వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. తండ్రి ఏం చెప్తే చెప్పినందుకైనా సరే, చెప్పిన సంగతి అవసరమైనా చెప్పినందుకైనా నేను చేయను అని తిరిగి కూర్చుంటారు. కారణం ఏంటి? సరే, దేవుని వాక్యము అంటున్నటువంటి మాట ఏమిటి అంటే పిల్లలకు కోపం వస్తుంది, పిల్లలకి కోపం వస్తుంది. సరే, మంచి తండ్రి మంచి పరిస్థితుల్లో మంచి గుణాన్ని కలిగి ఉండనప్పుడు కోపం వస్తుంది. సరే, ఇప్పుడు పిల్లలకి కోపం రావడానికి కారణం ఏమిటి? బైబిల్ గ్రంథం ఏమంటుంది? క్రైస్తవులుగా, పిల్లల కన్నా తండ్రులు నేర్చుకోవాల్సినటువంటి ఉపదేశ పాఠం ఏంటి అని చూస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వాక్యంలో ఈ మాట రాస్తుంది. ఎఫెసీ 6:4 ఏమని? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. ఎంత అద్భుతమైన మాట అండి. లేఖనం అంటుంది, తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచాలి. పిల్లలకు కోపం వస్తుంది. కొంతమంది పిల్లలకు ముక్కు మీదే ఉంటుందండి, మా వాడికి రెడీగా. ఈ అమ్మాయికి క్వశ్చనాలకి మీదే ఉంటుందండి కోపం అంతా. రకరకాలుగా మాట్లాడతారు. కోపం రేపక. ఎందుకు కోపం వస్తుంది? పిల్లలకు కోపం అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని కాస్త ఆలోచన చేస్తే తండ్రులుగా కొంతమందికి కోపం లేకుండా పిల్లల్ని ఎలా పెంచాలో, ఎలా నడిపించాలో తెలియదండి. తెలియని అనుభవాల్లో ఉంటారు, రకరకాలుగా ఉండిపోతారు. చూడండి, తండ్రి దగ్గర ఉండాల్సినటువంటి ఉండకూడని స్వభావాలు కొన్ని ఎలా ఉండాలి అని చూస్తే, ప్రేమ లేని క్రమశిక్షణ, క్రమశిక్షణ లేని ప్రేమ, ఈ రెండు చాలా ప్రమాదం. ప్రేమ లేని క్రమశిక్షణ అయినా, క్రమశిక్షణ లేని ప్రేమ అయినా పిల్లల భవిష్యత్తు మీద, వారి జీవితం మీద ఘోరమైన దుష్ప్రభావాన్ని చూపుతాయి. తండ్రి ప్రేమించాలి, క్రమశిక్షణ నేర్పించాలి. ప్రేమ లేకుండా క్రమము అంటే కుదరదు. క్రమాన్ని నేర్పిస్తూ ప్రేమ లేకుండా ఉంటే కష్టం, ప్రేమిస్తూ క్రమశిక్షణ వదిలేస్తే కష్టం. వాళ్ళ హృదయాలు ఇక ఎప్పుడు తండ్రికి దూరం అయిపోతాయి. విలువైన భవిష్యత్తు, జీవితం అది ఆ పగిలిన అద్దములాగా పనికి రాకుండా అయిపోతుంది. ఇది ప్రమాదకరంగా కూడా మారిపోతుంది. కారణం ప్రేమ లేని క్రమశిక్షణ లేని ప్రేమ. కొంతమందికి అతి ప్రేమ, పిల్లలకి ఏ గీత పడినవారు, కానీ క్రమశిక్షణ ఏమో ఉండదు. ఇక వాళ్ళు వయసు రాకముందే దారి తప్పి చివరికి ఇష్టానుసారంగా అయిపోతారు. ముగింపు వరకు పరిస్థితి ఏంటి? కొందరు క్రమశిక్షణే ప్రేమ అనేది ఉండదు. ఈ రెండు సమపాళ్ళుగా తండ్రి కలిపి పంచిపెట్టాలి పిల్లలకి. ఇప్పుడు ప్రేమ, క్రమశిక్షణ ఎలా ఉంటాయి అనే విషయాన్ని కాస్త ఆలోచన చేస్తే, వాక్యానుసారంగా దేవుడు చెప్పాడు మన పితరులతో, ఇదిగో రకరకాల ఫలాలు ఫలించిన చెట్లు ఉన్నాయి. ఈ చెట్లన్నీ రకరకాల ఫలాలు ఫలించాయి. ఈ ఫలాలన్నీ మీకోసమే. ఏ సీజన్కి ఏది కావాలో వస్తుంది, అవన్నీ తినండి. చెట్ల ఫలాలన్నీ, ఈ తోటంతా మీకోసమే. సమస్తను సృష్టించింది మీకోసమే. దట్ ఈస్ కాల్డ్ లవ్.
ప్రేమ. అయితే అన్ని తినండి, ఈ ఒక్క చెట్టు ఉందే, ఈ ఒక్క చెట్టు ఫలాలు మాత్రం మీరు ముట్టుకోవద్దు. క్రమశిక్షణ. క్రమశిక్షణ. ప్రేమ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఈ రెండిటిలో ఒక వ్యక్తి ఎదిగినప్పుడే ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడికి సమీపంగా ఉండగలుగుతాడు. అది లేకపోతే చాలా కష్టం. అందుకని అన్ని తినండి, ఈ ఒక్క చెట్టు మాత్రం తినద్దు. వారంలో 7 రోజులు 6 రోజులు మీరు పని చేసుకోండి. 7వ రోజున ఒక్క రోజున ఆదివారము దేవుడి మందిరానికి రండి. క్రమశిక్షణ. క్రమము అనేటువంటిది లేకపోతే అది ఏదైనా ఎంత గొప్ప విషయమైనా అక్రమముగా మిగిలిపోతుంది లోకంలో. అందుకని అక్రమాన్ని నేర్పించి అక్రమ తండ్రిగా నీవు ఉండక సక్రమ తండ్రిగా ఉండాలంటే మొదట తండ్రిగా నీవు సక్రమంగా ఉండాలి. భక్తి కలిగి, ప్రార్థన జీవితం కలిగి, వాక్యాన్ని చదివేవానిగా, ప్రార్థన నేర్పేవానిగా ఉండాలి. తండ్రి పిల్లల్ని ఉదయాన్నే పిలిచి వాళ్ళని దీవించాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. కొంతమంది తండ్రికి మాట్లాడకపోతే వచ్చి ఇది సస్తే బాగుండు, దుర్మార్గపు మాట కదా. తండ్రిని వాడి హృదయంలో నుండి వచ్చే ఆలోచనేనా? అలాంటి మాటేనా? ఇది సస్తే బాగుండు. ఎంత భయంకరమైన ఇది! ప్రేమించలేని ప్రతి తండ్రి ఇలాంటి నిష్ప్రయోజనమైన స్థితిలో మిగిలిపోతారండి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. తండ్రిగా మీరు ఉండకూడదు. మీ పిల్లల్ని అటువంటి పరిస్థితికి రానివ్వకూడదు. కాబట్టి తండ్రి కుటుంబాన్ని దీవించాలి, ఆశీర్వదించాలి. తండ్రి దీవెనకరంగా ఉండాలి. కాబట్టి ప్రేమ లేని క్రమశిక్షణ లేని ప్రేమైన పిల్లలకు చాలా ప్రమాదం. నీ ప్రేమ, నీ క్రమశిక్షణ వాళ్ళను నీతో ఒక ఎడతగని బంధము కలిగి ఉండేదిగా చేయలే కానీ పోగొట్టుకోవడం ఎంతసేపు అండి. అందుకని పోగొట్టుకోవడం గొప్ప సంగతి కాదు. పోగొట్టుకోకుండా ఎప్పుడైతే కాపాడుకుంటావో అప్పుడే ఏమవుతుంది, నీకు నీ బిడ్డలకి మధ్యలో ఉండే అనుబంధము మరింతగా పెరుగుతుంది. ఆస్తి పాడు చేసిన తండ్రి కుమారుని పోగొట్టుకున్నాడా? కుమారుని స్థానాన్ని కుమారునికి ఇచ్చాడు. దానివల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి? ఆస్తి పోయినా కూడా అది కుమారుని వాడే బాధపడతాడు. ఒక ఉన్నత లగ్జరీగా బతకాల్సిన వాడు తక్కువ స్థితిలో బతుకుతాడు. కానీ తండ్రిని అయితే ఎన్నడో వదిలిపెట్టాడు. ఎందుకు అట్లాంటి స్థితికి వచ్చాడంటే, ఈ ఆస్తి కంటే నా తండ్రి నాకు గొప్ప ఆస్తి అనుకున్నాడు. తండ్రి విషయమై కుమారుడు. అందుకని తండ్రిని ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు కానీ తండ్రిని పోగొట్టుకోలేదు. అది తండ్రి నేర్పించినటువంటి ప్రేమ, క్రమశిక్షణ అంత గొప్పది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ప్రేమ లేకుండా క్రమశిక్షణ అధికమై ప్రేమ లేకపోయినా పిల్లలు పాడైపోతారన్న సంగతిని మీరు పొరపాటున మర్చిపోకూడదు. చూడండి, బైబిల్లో భక్తి కలిగిన ఒక తండ్రి ఉన్నాడు, ఏలి. అతని గురించి వాక్యం రాసినటువంటి మాట ఏంటంటే, సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథము 3:13లో ఏం రాస్తుంది? తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఎంత భయంకరమైన శాపం మాట వచ్చిందండి దేవుడి దగ్గర నుంచి ఈ తండ్రి దగ్గరికి. తన కుమారులు ఏం చేశారట? పాపం చేసి పాపం వల్ల తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారట. అందుకని ఆ సంగతి ఎరిగినా కూడా తండ్రి ఏం మాట్లాడలా. ఇతరులకైతే బోధిస్తాడు, తన పిల్లలకు మాత్రం వర్తించవు. కొందరు తండ్రులు ఈ విధంగా ఉంటారు. మీ అబ్బా పని చేశాడండి, ఆ చేస్తే చేస్తాడు, ఇంకా చేస్తాడు, మర్ర చేస్తాడు, పోయి చేయరా, పోయి చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఎట్లా దుర్మార్గ పనులు చేయాలో ఐడియా ఇచ్చి పంపించే తండ్రులు కూడా ఉన్నారు. తండ్రి కొడుకు కూర్చొని కలిసి తాగే వాళ్ళు ఉండరండి. నేను విని అయినా ఏంటండి ఇది అని అడిగితే ఆయన అన్నాడు, మా వాడు బోర్ కొడుతుందంటే కంపెనీ ఇచ్చానండి దగ్గర కూర్చొని. ఇంతకంటే నీచమైన పని ఉందా? కలిసి కూర్చొని కడుపు నుండి తిన్నారంటే అర్థం, కలిసి ప్రయాణం చేశారంటే ఓకే. దుర్మార్గ పనికి తండ్రి కొడుకులు కూర్చొని కలిసి తిని తాగి తూగిపోయి, ఇక ఎంత ఘోరమండి. ప్రేమ నష్టపెట్టదని వాక్యం అంటుంది. ప్రేమ నష్టపెట్టదు, ఒకరికి ఇబ్బందిని కలగజేయదు. అటువంటి పరిస్థితి అనేటువంటిది రాకుండా ఏ తండ్రి కాపాడుకుంటాడో ఆ పిల్లలు బ్రతికినంత కాలం, అది పిల్లలైనా తండ్రి అయినా కలిసి ఐక్యత కలిగి ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి విధేయత, ప్రేమ, భయభక్తులు కలిగి బ్రతుకుతారు. అవి పోగొట్టుకోవడం గొప్ప సంగతి కాదు.
కాబట్టి ఇక్కడ ఏలి తెలిసి కూడా ఏమి మాట్లాడలేదట. అందుకని శాపం వస్తుందని చెప్పాను నేను అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం చేసి తండ్రి శాపాన్ని పోగొట్టగలడు? తనకైనా పిల్లలకైనా ఒక చావకూడని చావు ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనకు విషయం ఏంటి? నష్టపోయిన వాళ్ళ సంగతి మనకు ఎక్కువగా అక్కర్లేదు, కానీ బాగుపడ్డ వాళ్ళ గురించి నేర్చుకుందాం, మనము బాగుపడదాం. ఇక్కడ యెహోషువ కాలంలో దేవుడు నడిపించేటువంటి అనుభవాలన్నీ కూడా వెంబడిస్తూ దేవుడు నడిపించే మార్గంలో యెహోషువ, మోషే తర్వాత ఇశ్రాయేలుల సర్వ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఆ దినాల్లో ఆయన ఏం చేశాడని చూస్తే, మీరు యోర్దాను దాటిన తర్వాత ఎవరు ఎవరిని ఆరాధిస్తారో నాకైతే తెలియదు అని చెప్పి ఆయన అంటున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. యెహోషువ 24:15లో ఏం రాస్తుంది? యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింపవ కోరుకునినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనేను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఇక్కడ వీళ్ళ ప్రవర్తన ఎంత బోధించినా, ఎంత విన్నా, ఈ ప్రవర్తన అన్యుల పారంపర్యాచార సంబంధమైన క్రియలే కనబడుతున్నాయి. ఈ ఇశ్రాయేలీయులలో సావు జరిగిందా? అన్యుల పద్ధతులు. పెళ్లి జరిగిందా? అన్యుల పద్ధతులు. పుట్టుక జరిగిందా? అన్యుల పద్ధతులు. మనిషి జీవితంలో మంచి చెడు ఏది జరిగినా అంతకాలం విన్నవి ఏమిపోతాయో, ఎక్కడెక్కడో తరతరాల కిందట ఉన్నటువంటి సంగతులన్నీ వచ్చి వాటిని పాటిస్తారు. వాటిని పాటించకపోతే ఎట్లా, ఇంకా కీడు అని బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. పెద్దవాళ్ళే, కానీ పెద్దరికం లేని, భక్తి లేని పెద్దలు రకరకాలుగా. అందుకని ఈయన అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం అండి. నా సంగతి అంటారా? నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. అందరినీ కాదు, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయనకు బిడ్డలుగా ఉంటాం. ఆయన ఒక తండ్రిగా ఆయన ఉంటాడు, మమ్మల్ని నడుపుతాడు. భక్తి కలిగి నేను నా కుటుంబాన్ని నడుపుకుంటా. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నీ ఇంటి వారందరూ కూడా భయముతో, వణుకుతో, క్రమముతో కూడుకున్న అనుభవాలు కలిగి ఉండేటట్లుగా నీకు రావాలి. ఎప్పుడైతే ఈ అనుభవాలు నీవు కలిగి ఉంటావో, నీ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవము అనేటువంటి దాన్ని ఏమవుతావు? సంపాదించుకుంటావు. కాబట్టి నీవు నీ ఇంటివారు యెహోవాను మాత్రమే సేవించే ఒక అనుభవము తండ్రి ద్వారానే కుటుంబానికి రావాలి, కానీ తండ్రి ద్వారా కాకుండా కుటుంబానికి వేరొక విధంగా అది రాలేదు. అందుకని తండ్రి కుటుంబానికి శిరస్సు. తండ్రి విధేయత కలిగి ఉండాలి, తండ్రి ప్రేమ కలిగి ఉండాలి, తండ్రి దైవ భయాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన పరుడై ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, పిల్లల ప్రక్షాళన కొరకు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, వాళ్ళు కనిపెట్టుకొని ఉండాలి, నేర్పించాలి. ఏది చేసినా తండ్రి గుణము ప్రేమ. ప్రేమతో సాధించలేని సృష్టిలో ఏది లేదు. కాబట్టి ఈ ప్రేమించే మనసు తండ్రిది కనుక ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా ప్రతి తండ్రికి ఈ ప్రత్యేకమైన వర్తమానము అంకితం. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఏ తండ్రి తన కుటుంబంతో దేవుని ఆరాధన చేస్తాడో ఆ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అయినా, భక్తి పరిస్థితి అయినా, ఆత్మీయ స్థితి అయినా తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. తండ్రి పాత్రకే ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి తండ్రి ప్రార్థన పరునిగా ఉండాలి. తండ్రి తన తర్వాత పిల్లల 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 పిల్లలకు తరతరాలకు భక్తిని ఇవ్వగలడు. కొందరి గురించి అనుకుంటారు, తరతరాలు సంపాదించి పెట్టిన ఆస్తి ఉందండి, ఆస్తుల గురించి చెప్పుకుంటారు, కానీ ఆత్మీయత ఏది? ఆత్మీయత సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అరుదుగా ఉంటారు, అరుదుగా ఉంటారు. ఆ అరుదులో మనం ఉండేటువంటి వారమై ఉండాలి, కానీ లేని వారముగా ఉండకూడదు. నా ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభువు అక్కడ సమీపిస్తూ ఉంది. కాబట్టి ఆయన మనకు తండ్రి. తండ్రులుగా ఈ లోకంలో మన తండ్రితో మనం ఏ విధంగా ఉండగోరుతామో మీ పిల్లలతో మీరు ఆ విధంగా ఉండగోరాలని పిల్లలు కూడా కోరుకుంటారు. తండ్రి ప్రేమించాలి, తండ్రి విధేయత చూపించాలి, అన్ని మాదిరి కనబరుస్తూ నేర్పించాలి. పిల్లల ముందు తల్లిని ఎటు పడితే అటు మాట్లాడడం, భార్య భర్తలు గొడవ పడడం, ఎంత మాట పడితే ఆ మాట మాట్లాడడం. ఎంతోమంది తల్లులు బాధపడి దుఃఖపడుతున్నారు. ఎందుకు? తండ్రి ఏ మాట మాట్లాడితే కొడుకులో కూతురులో అదే మాట. చుట్టుపక్కల ఉండేవాళ్ళు రకరకాలుగా
ఎందుకో గౌరవించాల్సినటువంటి వ్యక్తికి గౌరవం విలువ తెలియకపోతే ఆ కుటుంబంలో ఎవరికి గౌరవం ఉండదు. గౌరవం లేని వాడిని ఎంత గౌరవించినా ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడమో తెలియదు. మనం అలాగుండక దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనము ఉన్నతమైన ఆత్మీయతలో మనం నిలబడి ప్రభు కృపను పొందుకునేటట్లుగా ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి తండ్రి, మన పరలోకపు తండ్రి వలె ప్రేమించే మనసు నాకు దయచే ప్రభువా అని అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి చిన్న ప్రార్థన చేసి ముగించేస్తాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు స్తోత్రం. కృపతో జ్ఞాపకం చేసుకోనండి, బలపరచండి. ఈ మాటల ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి తండ్రికి వివేచించే కృప, ఆలోచింపజేసే మనస్సు కలిగించి తన పరిస్థితిని, ప్రవర్తనను సరిదిద్దుకునే అనుభవాన్ని దయచేసి పరిశీలించుకొని తండ్రి స్వభావం, ప్రేమ, జాలి ఇవన్నీ కూడా కలిగి ఉండేటట్లుగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన అనుభవాన్ని పొందేటట్లుగా ఒక తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞాపకం చేసుకునండి దేవా, ఈ తండ్రుల దినోత్సవ సందర్భంగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి స్తోత్రం. మీ కృపతో బలపరిచినందుకు, మీ వాక్కు ద్వారా ప్రతి తండ్రి హృదయాన్ని ధైర్యపరిచి బలపరిచి ఓదార్చినందుకు స్తోత్రం. బలహీనతను పోగొట్టి మీ మాటలను బట్టి వందనాలయ్యా. ప్రతి వారిని కృపతో నింపండి. ఘనమైన మీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రతి మాట హృదయంలో స్థిరపరిచి తండ్రులుగా మరింతగా మీ ప్రేమను కలిగి, మా పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన వానిగా, తండ్రి అయిన ప్రతి ఒక్కరి ప్రేమ కలిగి మిమ్మల్ని వెంబడించుటూ కృప చూపించమని దయాకృప కనికరం కలిగిన మీ హస్తాలకే సమర్పించుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరిచి నీరు కట్టి సమృద్ధిగా ఫలింపజేసి కుటుంబాలు భక్తి కలిగిన వారిగా, భయభక్తులు కలిగిన వారిగా, ఆశీర్వదించబడిన వారిగా, మీ కృపను పొందుకునే వారిగా ఉంచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి వారిని మీ సమర్పించుకుంటూ మీ ఘననామాన్ని మహిమపరుచుకొని కృపనిమ్మని నజరేయుడైన త్వరగా రాని ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకు, వాక్యమైన ప్రతి వారికి, విశేషముగా తండ్రులందరికీ ఆయన కృపాక్షేమము, తండ్రి ప్రేమ, జాలి, కనికరము, అనురాగం సదాకాలము తోడై ఉండి మనల్ని అందరినీ ఆయన నిత్య రాజ్యంలో దీర్ఘాయుష్మంతులుగా నిత్యం ఆయనతో జీవించడం కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామంలో వందనాలండి.